అందరికీ నమస్కారం. సాహిత్య టీవీకి స్వాగతం. మనం ఇప్పుడు హైదరాబాదు కర్నూలుకు వెళ్ళే రహదారిలో బీచుపల్లి ఆంజనేయ స్వామి ఆలయంలో ఉన్నాము. ఇది మహా మహిమాన్వితమైనది, మరెంతో ప్రశస్త్యమైనది. పక్కనే కృష్ణానది కూడా ఉంటుందండి. ఈ ఆంజనేయ స్వామికి ఎంతో ప్రత్యేకమైన పేరుంది. దీనికి ఒక చరిత్ర ఉంది, మరెంతో పురాణ ప్రాశస్త్యం కూడా ఉంది. అవన్నీ మీకు వినిపిస్తాను, వివరిస్తాను. మీకు కృష్ణానదిని కూడా చూపిస్తాను, స్వామివారిని కూడా దర్శనం చేయిస్తాను. ఎందుకంటే ఆంజనేయ స్వామి శక్తిమంతుడు, బల పరాక్రమవంతుడు కదా, నమ్మిన బంటు శ్రీరామచంద్రుడికి. మరి ఆయన ఆలయాన్ని ప్రత్యేకంగా మీకోసం చూపిస్తాను. పదండి నాతో పాటు. జాతీయ రహదారి 44 మీద మనం వెళ్తున్నాము. మీ అందరికీ తెలిసిందే, ఇది హైదరాబాదు బెంగళూరు జాతీయ రహదారి. ప్రస్తుతం మనం కర్నూలు నుంచి హైదరాబాదుకు తిరుగు ప్రయాణమయ్యాము. మార్గ మధ్యంలో ఇది బీచుపల్లి అండి. బీచుపల్లి అనగానే మనకు కృష్ణానది గుర్తుకు వస్తుంది. పక్కనే ఉన్నటువంటి మహామహిమాన్వితమైనటువంటి బీచుపల్లి ఆంజనేయ స్వామి గుర్తుకొస్తాడు. అదిగోండి, ఈ పక్కకు అలా తిరగగానే మనకు ఆర్చి కనిపిస్తుంది. ఇందులో నుంచి లోపలికి వెళ్తే అదిగో ఎదురుగా గోపురం కనిపిస్తోంది కదండి, అదే బీచుపల్లి ఆంజనేయ స్వామి దేవాలయం. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలో కృష్ణానది ఒడ్డున బీచుపల్లి గ్రామం ఉంది. ఇందాక చెప్పాను కదా, 44వ జాతీయ రహదారి పక్కనే ఈ క్షేత్రం ఉంటుంది. ఇక్కడ కృష్ణానది పుష్కరాలు 12 ఏళ్లకు ఒకసారి చాలా వైభవంగా నిర్వహిస్తారు. పైగా ఇది ఈ NH44 అంటే జాతీయ రహదారి పక్కనే ఉండడంతో లక్షలాది భక్తులు ఈ పుష్కర స్నానాలు చేయడానికి ఈ బీచుపల్లి ఆంజనేయ స్వామి ఆలయానికి తరలి వస్తూ ఉంటారు. ఇది పురాతనమైనటువంటి ఆంజనేయ స్వామి దేవాలయం. ఇది 9వ శతాబ్దంలో చోళ రాజులు నిర్మించారని తెలుస్తోంది. అయితే తర్వాత కాలంలో ఈ ఆలయం మరుగున పడిపోయిందని, తర్వాత వ్యాసరాయలచే పునఃప్రతిష్ఠించిందని భక్తులు చెబుతూ ఉంటారు. గమనిస్తున్నారు కదండి ఆ యొక్క గాలి గోపురాన్ని. నిజంగా చాలా బాగుంటుందండి. మీరు గనక తప్పకుండా సందర్శించండి. హైదరాబాద్ నుంచి మీరు బెంగళూరు వైపు కర్నూలు వెళ్ళినా, అనంతపురం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా మార్గ మధ్యంలో వస్తుంది. ఈ కృష్ణానది కనపడగానే ఆ పక్కనే మనకు ఈ గోపురము, ఈ ఆలయము కనిపిస్తుంది. 15వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల గురువైనటువంటి వ్యాసరాయల వారు అనేక ప్రాంతాలు తిరిగి ఆంజనేయ స్వామి ఆలయాలను నిర్మించడం జరిగింది. అందులో భాగంగా ఈ ప్రాంతంలో పర్యటన చేస్తూ శిష్యులతో ఇక్కడ విశ్రాంతి తీసుకున్నారట. ఆ సమయంలో వ్యాసరాయల వారు నదిలో స్నానం చేసి విడిచిన తడిబట్టలను శిష్యుడు నదిలోని ఓ రాయిపై ఉతుకుతుంటే ఆ రాయి కింద నుంచి ఏవో శబ్దాలు వినిపించాయట. రాతిని పరీక్షించి చూడగా ఆంజనేయ స్వామి ప్రతిమ కనిపించిందట. స్వామిని సురక్షితమైన ప్రదేశంలో ప్రతిష్ఠిద్దామని తీసుకువచ్చే ప్రయత్నంలో అది చాలా పెద్ద రాయి, బరువుగా ఉండడంతో మోయలేక స్వామిని బరువు తగ్గమని వ్యాసరాయలు వేడుకున్నాడట. దాంతో స్వామివారు భక్తుడి కోరిక మన్నించి నిజంగానే బరువు తగ్గారని భక్తులు కథలుగా చెప్పుకుంటారు. అంటే భక్తుడి కోసం బరువు తగ్గిన స్వామివారు అని తెలుస్తోంది. వ్యాసరాయలు భుజాలపై స్వామివారిని మోసుకుంటూ వస్తుండగా ఓ రావి చెట్టు దగ్గరకు రాగానే మళ్ళీ స్వామి బరువు పెరిగాడని, అదే అనువైన ప్రదేశంగా భావించి ఆ చెట్టు కిందే స్వామివారిని ప్రతిష్ఠించారని ఇక్కడికి వచ్చే భక్తులు నమ్ముతుంటారు. వ్యాసరాయల ప్రతిష్టలో హనుమంతునికి ఇరువైపులా శంకుచక్రాలుంటాయండి. ఆయన ఇక్కడ హనుమంతుని ప్రతిష్ఠించి మొదట ఎవరు స్వామి దర్శనానికి వస్తే వారినే పూజారిగా నియమించమని చెప్పాడట. అప్పుడు అక్కడ స్వామి దర్శనానికి ఒక పిల్లవాడు, బోయ పిల్లవాడు వచ్చాడని, ఆ బాబే అక్కడ ప్రథమ పూజ చేశాడని తెలుస్తోంది. గమనిస్తున్నారు కదండి, ఇదే బీచుపల్లి ఆంజనేయ స్వామి మహామహిమాన్వితమైనటువంటి దేవాలయం అండి.
గమనిస్తున్నారు కదా. అతని పేరు మీదే ఆ ఊరు బీచుపల్లి అయిందని స్థల పురాణాన్ని బట్టి తెలుస్తోంది. దండం పెట్టుకోండి. ఇక్కడ ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్ అండి. ఎలాంటి గ్రహపీడలు దోషాలున్నా కూడా అన్నీ స్మరణ మాత్రం చేతనే, దర్శనంతోనే ఇవన్నీ దూరం అవుతాయి. అందుకని ఇక్కడికి చాలామంది భక్తులు వస్తుంటారు. ఆకు పూజ చేశారు. మీ అందరికీ తెలిసిందే, హనుమంతునికి తమలపాకుల పూజ ఎంతో ప్రీతికరమైనవని. వెండి తొడుగు తొడిగాడండి. నిజంగా దగ్గర నుంచి చూస్తే 2 కళ్ళు సరిపోలేదు, నేత్ర పర్వంగా కనిపించారు బీచుపల్లి ఆంజనేయ స్వామి. క్రీస్తు శకము 1961 సంవత్సరంలో గద్వాల వాస్తవ్యులైన కేపీ వర్ధన్ ఇక్కడ శ్రీ రామకోటి యాగం చేశారని, అప్పటి నుంచి ఈ క్షేత్రం గురించి అందరికీ తెలిసిందని. బీచుపల్లిలో ఆంజనేయ స్వామి ఆలయంతో పాటు కోదండరామస్వామి ఆలయము, శివాలయాలు ఇవన్నీ ఉన్నాయండి. అదిగో ఇక్కడ చూడండి, రాముల వారి విగ్రహాన్ని కూడా ఉంది. గమనిస్తున్నారు కదా. ఇలా బయటికి రాగానే ఇక్కడ మీకు ఇంకొక విశేషంగా చెబుతాను, చూపిస్తానండి. చూడండి, ఆలయంలోని అంతరాలయంలోని ఇది, అదో ఎదురుగా గర్భగుడి ఇదండి. ఈ రకంగా ఉంటుంది బీచుపల్లి ఆంజనేయ స్వామి దేవాలయము. కర్నూలు నుంచి హైదరాబాదుకు వచ్చేటప్పుడైతే రోడ్డు క్రాస్ చేయకుండానే ఎడమవైపే మనం అలా బీచుపల్లి అనే బోర్డు కనిపిస్తుంది. అక్కడి నుంచి ఒక 10 అడుగులు వేయగానే ఆర్చ్, ఇందాక చూశారు కదా, ఆ ఆర్చ్ నుంచి లోపలికి రాగానే మనకు స్వామివారి దేవాలయం కనిపిస్తుంది. అదిగో చిన్న రథోత్సవము గమనిస్తున్నారు కదండి. నవగ్రహాల మంటపం అనుకుంటా అది. చాలా విశాలమైనటువంటి ఆలయ ప్రాంగణం అండి. మేము చాలా సందర్భాల్లో ఈ బీచుపల్లి ఆంజనేయ స్వామి వారిని సందర్శించడం జరిగింది. ఆయనని దండం పెట్టుకుంటే మన ప్రయాణంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా మన జీవితం, మన ప్రయాణం సాఫీగా సాగుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. బీచుపల్లి ఆంజనేయ స్వామి అనేది అంత ప్రముఖమైన దేవాలయం. ఇటు తెలంగాణ వారికి, అటు ఆంధ్రప్రదేశ్, మరీ ముఖ్యంగా రాయలసీమ వాసులకు. ఎందుకంటే రాయలసీమకు సరిహద్దు గ్రామం బీచుపల్లి. మనం అక్కడి నుంచి బయలుదేరితే ఇది తెలంగాణ రాష్ట్రం కిందికే వస్తుంది. జోగులాంబ గద్వాల జిల్లా బీచుపల్లి గ్రామం అన్నమాట. ఇటిక్యాల మండలం అంటారు. ఆ ప్రాంతంలో వెలిశారు. కృష్ణానది పక్కనే ఉంటుందండి. కృష్ణానదిని కూడా చూపిస్తాను. అక్కడ చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. చూడండి, పెద్ద చెట్టు, విశాలమైనటువంటి ఆలయము, చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా ఈ కర్నూలు వెళ్ళేటప్పుడు కానీ, అనంతపురం వెళ్ళేటప్పుడు కానీ, బెంగళూరు వెళ్ళేటప్పుడు కానీ, లేకపోతే అటు అనంతపురం నుంచి కానీ, బెంగళూరు నుంచి కానీ హైదరాబాదుకు వచ్చేటప్పుడు కానీ ఖచ్చితంగా బీచుపల్లి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోండి. ఆయన కృపకు పాత్రులు కండి. ఎందుకంటే చూడండి, పిల్లలు పెద్దలు తండోపతండాలుగా తరలి వస్తుంటారు. విశేషమైన దినాల్లోనే కాకుండా మామూలు రోజుల్లో కూడా భక్తులు విశేషంగా వస్తుంటారు. నేను ఇందాక చెప్పాను ఇక్కడ ఒక విశేషం మీకు బయట చూపిస్తానని. అదే ఇక్కడ మీరు గమనించండి. ఇక్కడ స్వామివారి కంకణాలు కడతారండి. ఈ రకంగా కంకణాలు ఇక్కడ తప్ప మరెక్కడా కట్టరు. ఈ యొక్క దుష్టగ్రహ పీడనము ఇవన్నీ తొలగిపోతాయి. పిల్లలు కట్టుకోవచ్చు, మహిళలు కట్టుకోవచ్చు, మగవాళ్ళు కట్టుకోవచ్చు. అది తాలూకు కాషాయ రంగు, సింధూర వర్ణం రంగు అస్సలు చెదిరిపోదండి. నెలల తరబడి ఉంటుంది. అదిగో ఆయన ప్రత్యేకంగా కడుతుంటారు. ఇక్కడ తను ఇంకొకరు కూడా ఉంటారు. నాకు గతంలో తాను పరిచయం అయ్యారు. ప్రస్తుతం తాను లీవ్లో ఉన్నారు. వీరు వేరేవారు. అదే అన్నమాట. అదిగో ఇక్కడ బయట నుంచి ఇటు ఒక మార్గం నుంచి మీకు చూపిస్తున్నానండి. గమనిస్తున్నారు కదా. ఇలా ఉంటుంది ఆంజనేయ స్వామి ప్రతిమ. ఇక్కడ నుంచి మనం అలా కారు వెళ్తోంది కదా, అలా ముందుకు వెళ్తే కృష్ణానదికి చేరుకోవచ్చు. ఆ కృష్ణానదికి వెళ్ళొచ్చు. ఇక్కడ ఈ బ్రాహ్మణ, ఈ వైశ్య వాళ్ళ సత్రాలు ఉన్నాయండి. మరి అతిథి గృహాలు ఉన్నాయి. అదిగో మళ్ళీ ఒకసారి మీకు ఆలయ ప్రాంతం చూపించాలని చూస్తున్నాను. ఇది బీచుపల్లి ఆంజనేయ స్వామి దేవాలయము. ఇక్కడ నాగ ప్రతిమలు ఉన్నాయండి కొన్ని. ఆ ఎదురుగా సందర్శించుకోండి.
దీని తర్వాత లెంగ్త్ అవుతుంది కాబట్టి ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను. తర్వాత మనం కృష్ణా నదిని, అక్కడి ఆ పరిసరాల్ని, ఆ ప్రాంతాన్ని అవన్నీ చూపిస్తాను మరో వీడియోలోనే దీనికి సంబంధించి. సరేనా? ఓకే. చూశారు కదా బీచుపల్లి శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాన్ని, ఆలయ విశేషాల్ని ఎలా అనిపించింది? చాలా అద్భుతంగా ఉంది కదా. నిజంగా మహామహిమాన్వితమైన ఆలయం అండి. మీరు ఎప్పుడైనా హైదరాబాదు బెంగళూరు హైవే మీద వెళ్తున్నప్పుడు కృష్ణానదికి పక్కనే బీచుపల్లి ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది. తప్పక వెళ్ళండి, దర్శించండి, స్వామివారి కృపకు పాత్రలు కండి. మీరు కనుక ఈ యొక్క వీడియోని చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మా సాహిత్య టీవీని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో తాలూకు నోటిఫికేషన్ మీకు అందుతుంది. మిస్ కాకుండా ప్రతి వీడియోని చూడొచ్చు. సదా మీ ప్రోత్సాహాన్ని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. Please watch, like, share and subscribe Sahitya TV.